హిట్ మూవీ భయ్యా నిజంగా చెప్తున్నా ఈ రోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. దక్ష మూవీ అనేది మామూలుగా సినిమా వేరే లెవెల్ ఉంది. మెడికల్ మాఫియా గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్. మంచు లక్ష్మక్క హిట్ కొట్టేస్తాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే మంచు మనోజ్ అన్న హిట్ కొట్టిన తర్వాత నిజంగా అక్క కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిందన్నమాట. సినిమా అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ మంచి సినిమా భయ్యా, చాలా మంచిగా ఉంది సినిమా కూడా. అలాగే నిజంగా మోహన్ బాబు గారు యాక్టింగ్ అయితే అద్భుతం. నిజంగా ఆయుర్వేద మెడికల్ గురించి కానీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ భయ్యా. ఇలాంటి కాన్సెప్ట్ చాలా తక్కువ వస్తాయి. దమ్మున్న డైరెక్టర్ భయ్యా వంశీకృష్ణ గారు, దమ్మున్న డైరెక్టర్. మీరు నిజంగా చాలా మంచి సినిమా చేశారు. అలాగే మంచు లక్ష్మక్క గురించి అయితే ఒకటి చెప్పాలి, యాక్టింగ్ అయితే అద్దర కొట్టేసింది భయ్యా. యాక్టింగ్ మామూలుగా లేదు, వేరే లెవెల్ అనిపించింది. హీరోకి ఏమాత్రం తీసుకోకుండా, అంటే ఒక స్టార్ హీరో కాక మనకు ఎంత ఎక్సైట్మెంట్ తోటి చూస్తామో సినిమా అంతే కంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ తోటి మంచు లక్ష్మక్క అయితే మంచిగా యాక్టింగ్ చేసింది. సినిమా కూడా చాలా బాగుంది. అది చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అనుకుంటే సెకండ్ హాఫ్ వస్తే ఇంకో లెవెల్ అనిపించింది. అసలు స్టార్టింగ్ ఆ సస్పెన్స్ కానీ అసలు ఏం జరుగుతుంది అనే క్లైమాక్స్ వస్తాలకు మాత్రం విరగదీసేది పోయే సినిమా. చాలా మంచి సినిమా, చాలా బాగుంది. మంచిగా చెప్పాలంటే ఒకటి దసరాకు ఒక అద్భుతమైన సినిమా అనుకోవచ్చు. చాలా బాగుంది సినిమా అయితే. ఓకే డన్. ఆయన ఇప్పుడు దక్ష మూవీ చూసాను. సినిమా విషయానికి వస్తే మంచు లక్ష్మి గారు యాక్టింగ్ అయితే చింపేసని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు వంశీకృష్ణ గారు ఫస్ట్ సినిమా అయినా కానీ స్క్రీన్ ప్లే కానీ దర్శకత్వం అది చాలా బాగా తీశారన్న. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అంటే ఒక మెడికల్ ఫీల్డ్ గురించి చూపించడం చాలా బాగా చూపించారన్న. ఇట్లా మెయిన్ మన మోహన్ బాబు గారు క్యామియో ఉంటుంది, వేరే లెవెల్ అనిపిస్తుంది నాకైతే. మోహన్ బాబు క్యామియో చూస్తుంటే నాకు ఇంకా ఆయన వేరే లెవెల్ కంబ్యాక్ అని చెప్తున్నాయి. బాగుంది అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది. ఒక మెడికల్ ఫీల్డ్ గురించి ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగా తీశారు. కొత్త డైరెక్టర్ అయినా కూడా 1 hour 40 minutes ఎక్కువ ఉన్న సినిమా అయితే, ఒక తక్కువ రన్ టైము. చాలా బాగా బాగా అనిపించింది నాకైతే. ప్రతి ఒక్కరూ ఇలాంటి సినిమాని ఆదరించాలి చూడండి నేను కోరుకుంటున్నా. ఇంకా మెయిన్ మనం మంచు మనోజ్ ఇటు కొట్టిన తర్వాత మన మంచు లక్ష్మి ఇటు కొట్టిన అనిపించింది నాకైతే. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. అంటే దక్ష మూవీ చూసిన అంటే నాకు ఒకటి అర్థమైంది నాకు క్లియర్గా. మంచు ఫ్యామిలీ వాళ్ళు టాలీవుడ్ మీద దండయాత్ర చేద్దామని ఫిక్స్ అయినారు. కాకపోతే ఏంటన్నా అసలు మొన్న మనోజ్ అన్న బ్లాక్ బస్టర్ కొట్టాడు, ఈ రోజు వచ్చి లక్ష్మి గారు బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. మామూలుగా లేదు. దక్ష సినిమా మాత్రం ఒక మెడికల్ మాఫియా గురించి ఉన్న సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ మెయిన్ మన కలెక్షన్ కింగ్ అయిన మోహన్ బాబు గారు, ఆయన క్యామియో ఉంటుంది, ఇక పీక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ డైరెక్టర్ వంశీకృష్ణ గారు, నీకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అన్న. అంటే ఇలాంటి స్టోరీస్ అనుకోవడం ఒక అయితే దాన్ని ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేశానన్న. సో నేనైతే త్రూ అవుట్ ద మూవీ చాలా ఎంజాయ్ చేసిన. అంటే లైక్ సింపుల్గా అయిపోయింది, చాలా అంటే తొందరగా అయిపోయింది. ఇంకో 1 hour పెట్టినా తక్కువే అని అనిపించింది నాకైతే. అంత బాగుంది సినిమా. సో మంచు లక్ష్మి గారు హిట్ కొట్టేసాం మనమైతే. సో చూద్దాం, ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి బాగుందన్న. ఇప్పుడు ఒక్కడే వచ్చిన నైట్కి మా ఫ్యామిలీతో వెళ్తా, చాలా బాగుంది. సో మంచి మెసేజ్ ఉన్న సినిమా, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఒకటి దక్ష మూవీ చూస్తున్నాను. నిజంగా ఇందులో 2 హీరోయిన్లు అండి. అంటే 2 హీరోయిన్లు అంటే ఎవరనుకుంటున్నారా, మన మంచు లక్ష్మినండి. ఎక్సలెంట్ మూవీ. అంటే ఆవిడకి మినిమం 30+ అనుకుందాం, కానీ అయితే 20+ అయితే ఆనిందండి. ఆ ఫైట్స్ ఏంటి, ఆ గట్స్ ఏంటి, అబ్బబ్బబ్బబ్బబ్బా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందండి. మోహన్ బాబు గారు ఎదురుగుండా ఉంటే డైలాగ్ చెప్తారు, ఇద్దరికి ఉంటుంది సన్నివేశం. నాకైతే నిజంగా అసలు తండ్రి కూతురులా లేదా విలన్స్ అన్నట్టు అనిపించింది. చాలా బాగుంది. ఒక ఆయుర్వేదం గురించి ఒక విలువ పెంచే సినిమా ఇదండి. ఖచ్చితంగా ఆయుర్వేదం చేసే వాళ్ళు అందరూ చూడండి. అలాగే ఆయుర్వేదం మందు గురించి వాడితే ఏంటి అనేది కూడా చూడండి. చాలా బాగుంది. హర్రర్ మూవీ టైప్ అయితే చాలా 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 బాగుంది. అసలు మంచు లక్ష్మి గారి ఫైట్స్ గట్స్ అయితే మళ్ళీ చూడాలి. ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడండి. దక్ష అన్న ఇప్పుడే చూసాను దక్ష మూవీ. సినిమా అయితే చాలా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ విషయం. మంచు లక్ష్మి గారు అయితే పర్ఫార్మెన్స్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన కానీ ఫైట్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నేను మోహన్ బాబు గారు మంచు లక్ష్మి గారు కాంబినేషన్ సీన్స్ కానీ వాళ్ళిద్దరు కలిసి చేయటం కానీ మంచి స్టోరీతో వచ్చారనమాట డైరెక్టర్ గారు. మెడికల్ మాఫియా గురించి వాళ్ళు చేస్తున్న దందా గురించి చాలా చాలా బాగా చూపించారు. అలాగే ఆయుర్వేదం అనేది చాలా ఉపయోగపడుతుంది జనాలకి, దాన్ని దొక్కేయాలని వచ్చిన కాన్సెప్ట్ అనమాట. నిజంగా మంచు మనోజ్ 2 weeks బ్యాక్ వచ్చారు, మిరాయితో బ్లాక్ బాస్టర్ ఇచ్చారు. 2 weeks బ్యాక్ తర్వాతే మళ్ళీ మంచు లక్ష్మి గారు వచ్చి బ్లాక్ బాస్టర్ ఇవ్వడం అనేది చాలా అంటే చాలా బాగుంది. సో అందరు కనెక్ట్ అయ్యే పాయింట్, అందరూ చూసే సినిమా అనమాట దక్ష మూవీ. అలాగే డైరెక్టర్ గారు చాలా మంచిగా రాసుకున్నారు స్టోరీ, సీన్స్ కూడా ఎక్కడ బోర్ పట్టకుండా 2 hours మూవీ అందరికి నచ్చింది అనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా దక్ష అన్న. ఇప్పుడే దక్ష మూవీ చూస్తున్నా. సినిమా అయితే మాత్రం నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. 2 hours టైంలో ఎక్కడ బోర్ కొట్టకుండా, ఎక్కడ ల్యాగ్ లేకుండా సినిమా అయితే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. అండ్ మంచు అక్క మామూలుగా చేయలేదు. అసలు నిజంగా ఒక పోలీస్ క్యారెక్టర్లో అసలు విజయశాంతిని మించిపోయింది. నాకు తెలిసి విజయశాంతిని మించిపోయింది. ఈ రోజుల్లో ఎలాంటి విజయశాంతి లేదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచు అక్క
నేనున్నాను అన్నట్టుగా అనిపించింది. సినిమా అయితే మాత్రం మామూలు లేదు. నేను ఇంకోటి చెప్తున్నాను భయ్య, మొన్న మంచు మనోజ్ అన్న ఇట్టు కొట్టాడు, ఈ రోజున మంచు లక్ష్మి అక్క ఇట్టు కొట్టింది. సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది నాకు తెలిసిందంటే మంచు గారి ఫ్యామిలీకి స్టార్ రివర్స్ అయింది. సినిమాలు ఇక్కడ నుంచి వాళ్ళు తిరిగేలేదు అన్నట్టు అనిపించింది నాకైతే. అండ్ మోహన్ బాబు గారు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు. తండ్రి కూతురు ఇద్దరు ఒకే సినిమాలో చూడడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో సినిమా ఎక్కడైనా సరే వంశీకృష్ణ గారు డైరెక్టర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ప్రొడక్షన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక నెక్స్ట్ లెవెల్లో ఆడియన్స్కి 1 మినిట్ కూడా బోర్ కొట్టకుండా నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్టు చూపించారు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎవ్వరు కూడా ఊహించని ట్విస్ట్ పెట్టారు. సో సినిమాకి అదే మలుపు అనుకోవచ్చు, అదే హిట్ అనుకోవచ్చు. కానీ నాకైతే మాత్రం అనిపించింది వీళ్ళ స్టార్ మారిపోయింది, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతారు ఒక రేంజ్కి అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మనోజ్ అన్న హిట్ కొట్టారు, ఇప్పుడు మంచు లక్ష్మకి హిట్ కొట్టింది, రేపు విష్ణు గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెక్కడికో వెళ్తుంది. నాకైతే మాత్రం అర్థమైపోయింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఇప్పుడే దక్ష మూవీ చూశాను. మొన్న మనోజ్ అన్న హిట్ కొట్టాడు, ఇప్పుడు మంచు లక్ష్మి గారు హిట్ కొట్టారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మెడికల్ మాఫియా గురించి చాలా బాగా చూపించారు. అంత డైరెక్టరు చాలా బాగా తీశారు. స్క్రీన్ ప్లే కానీ విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి. మోహన్ బాబు గారు కూడా దీంట్లో నటించారు. సో మంచు అండ్ మోహన్ బాబు కాంబినేషన్ చాలా బాగుంటుంది. డోంట్ మిస్, ప్రతి ఒక్కరు వచ్చి ఇంకోటి ఏంటంటే సినిమా డ్యూరేషన్ కూడా చాలా తక్కువగా ఉంది. స్క్రీన్ ప్లే, మ్యూజిక్ ప్రతిదీ బాగుంది. సో వాళ్ళ ఫ్యామిలీలో మొన్న మంచు అన్న, నెక్స్ట్ మంచు లక్ష్మి ఇద్దరు హిట్ కొట్టారు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడు చూసే భయ్యా దక్ష మూవీ, మంచు లక్ష్మి గారు యాక్టింగ్ మాత్రం ఇరుగా తీశారు భయ్యా. ఈ సినిమాతో కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మాఫియా గురించి చూపించారు భయ్యా. అండ్ ఇంకోటి పవర్ఫుల్ లేడీ పోలీస్ క్యారెక్టర్ చేశారు భయ్యా మంచు లక్ష్మి గారు. అద్భుతంగా ఇరే చేశారు స్టోరీ మాత్రం. అండ్ ఇంకోటి చెప్పాలంటే రీసెంట్గా మనం చూసినట్టయితే మనోజ్ గారు కంబ్యాక్ ఇచ్చారు ఆల్రెడీ. ప్లస్ మన మోహన్ బాబు గారి డాక్టర్ గారిని చెప్పుకోవచ్చు. ప్లస్ ఆయన వారసత్వంగా కూడా ఈ సినిమాలో కూడా ఆయన మోహన్ బాబు గారి క్యారెక్టరైజేషన్ కానీ, మంచు లక్ష్మి గారి క్యారెక్టరైజేషన్ కానీ ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్ చేస్తాం ఆ సినిమా మాత్రం. అండ్ విలేజ్ అంటే ప్రతి ఒక్కరు అద్భుతంగా చేస్తారు, చూపించారు. సినిమా మాత్రం ఓ రేంజ్లో చూపించారు. అండ్ పాటలు కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఫైటింగ్ సీన్స్ కానీ ఒక లేడీ పుల్లిలా చూపించారు లక్ష్మి మంచు గారు. ఈ సినిమాతో కంబ్యాక్ ప్రతి మూవీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు భయ్యా. చెప్తున్నా కదా, షో మాత్రం హౌస్ఫుల్ అదిరిపోయింది సినిమా మాత్రం. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఐమాక్స్ దక్ష మూవీ చూసాను. తక్కువ డ్యూరేషన్లో మంచి సినిమా అందించారు. అంటే మనకి ఆయుర్వేదం మీద ఉంటుంది, మెడికల్ ఫీల్డ్లో ఏమేమి జరుగుతాయి తప్పులు ఇవన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్ చూపించారు. ఇందులో మనకి ఏంటంటే మోహన్ బాబు గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ అనిపించుకున్నారు. ఆయన విజువల్స్ ఇవంతా చూస్తుంటే యాక్టింగ్ మోహన్ బాబు గారు కూడా చెప్పక్కర్లేదు. ఇందులో అయితే ఇంకా బాగుంది యాక్టింగ్. ఇద్దరికి కంబ్యాక్ అనిపించింది. అంటే మంచు లక్ష్మి కూడా ఆవిడ కూడా చాలా మెచ్యూర్గా చేసింది యాక్టింగ్. మ్యూజిక్ పరంగా అన్ని హైలైట్గానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వంశీకృష్ణ గారి గురించి చెప్పాలి. ట్రీట్మెంట్ బాగుందన్న. అంటే చిన్న డ్యూరేషన్లో సినిమా ఎలా చూపించారు. సో తప్పకుండా కంపల్సరీగా అందరూ వచ్చి చూడదగ్గ. ఇప్పుడే చూసానన్న దక్ష మూవీ. అబ్బా ఏం టైటిల్ పెట్టారన్న, నిజంగా మామూలు లేదన్న. చెప్తాను కదన్నా, మంచు లక్ష్మి గారు చాలా సినిమాలు చేశారన్న. ఈ సినిమాలో మాత్రం చాలా కొత్తగా చూపించారన్న. మెడికల్ మాఫియా గురించి చూపించారన్న. వంశీకృష్ణ గారు అబ్బా ఏం డైరెక్టర్ నాన్న. ఆయన ఎన్ని సంవత్సరాలు పెట్టి రాసిన కథ కానీ ఈ కథ మాత్రం మామూలు లేదన్న. చాలా న్యాచురల్గా ఉందన్న. ఇంకా చెప్తాను కదన్నా, మోహన్ బాబు గారికి ఇంకా అన్ని క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేశారన్న. ఇంటర్వ్యూ దాకా ఒక లెవెల్ ఉంది. ఇంటర్వ్యూ తర్వాత క్లైమాక్స్ 10 నిమిషాలు ఉంటుందన్న. ఆ 10 నిమిషాల కోసం మనం చేయడం దక్షిణ మూవీకి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలన్నా. మీ అభిమాన థియేటర్లో ఆడుతుందన్న, ఖచ్చితంగా చూడండి అన్న. ఇప్పుడే మేము చూసామన్నా, మీరు కూడా చూడండి అన్న. వంశీ కృష్ణ గారు డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం హైలైట్ సినిమా. ఇది ముందే దసరాకి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మన మోహన్ బాబు గారు ఇలా మాత్రం బాగా నటించిండు. యాక్టింగ్ మాత్రం విరిగా తీసిండు. సస్పెన్స్ ఉంటుంది సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఉంటుంది. మన ప్రసన్న లక్ష్మి గారు కూడా బాగా యాక్టింగ్ చేసారు. ఆమె యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసింది. అంటే ఒక ఛానల్ తర్వాత మళ్ళా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు మళ్ళీ నటించి ఇరుగా తీసిండు. ఈ సినిమాలో మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అందరూ కొట్టేసిండు. సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్. అందరూ వచ్చి చూడండి. అండి ఎప్పుడో దక్ష మూవీ చూశాను. సూపర్ సార్. తక్కువ రన్ టైంలో డైరెక్టర్ వంశీకృష్ణ గారు ప్రజెంట్ జరుగుతున్న మెడికల్ మాఫియా మీద ఒక మంచి సబ్జెక్ట్ అందరూ ప్రజలందరికీ ఇచ్చాడు. తప్పకుండా అందరూ చూడండి. మంచి సబ్జెక్టు, తక్కువ రన్ టైంలో చాలా బాగా తీశాడు భయ్య సినిమాని. మంచు లక్ష్మి గారు యాక్టింగ్ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మోహన్ బాబు గారు ఇద్దరు చేయడం చాలా సూపర్గా ఉంది. డైరెక్టర్ వంశీకృష్ణ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సినిమా. ఎందుకంటే తక్కువ రన్ టైంలో మంచి సబ్జెక్ట్ అందరి ముందుకు పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్. ద్రాక్ష సినిమా చూసినా నిజంగా చెప్తున్నా, కొంతమందికి ఇండస్ట్రీలో కొంతమందికి ఉంది కక్ష. ఎప్పుడే చూసినా ద్రాక్ష నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. మంచు లక్ష్మి గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మెడికల్ మాఫియా గురించి వేరే లెవెల్ కంటే వేరే లెవెల్ చూపించారు. ఒక్కటే మాటలో డైరెక్టర్ గారి గురించి చెప్పుకోవాలంటే, నాది మహబూబ్ నగర్ జిల్లా. డైరెక్షన్ ఇరగదీసిండు కృష్ణవంశీ.
మళ్ళీ నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ చేసిన డైరెక్షన్ వేరే లెవెల్ అనిపించింది. ఆ మోహన్ బాబు గారి క్యామియో కూడా మంచిగా అనిపించింది. మంచిగా అనిపిస్తుంది. సినిమాలో చూస్తూ ఉంటే ఎక్కడ బోర్ కొట్టకుండా ఒకవేళ వెళ్తూ ఉంటుంది సినిమా. నిజంగా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది భయ్యా. ఇలాంటి సినిమాని మీరు కూడా చూడండి ఫ్యామిలీతో వెళ్ళి. థ్యాంక్ యూ. డైరెక్టర్ వచ్చేసి వంశీకృష్ణ బ్రో మామూలుగా లేదు. మూవీ వచ్చేసి చాలా బాగుంది. మంచు లక్ష్మి పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ ఇరగదీసేసింది చెప్తున్నా కదా. అండ్ ఇంకా చెప్పాలంటే మూవీ వచ్చేసి మెడిసిన్స్ గురించి ఉంటుంది. చాలా బాగుంది. నాకు జనరల్గా చాలా బాగా నచ్చింది. మంచు ఫ్యామిలీ వాళ్ళు గట్టి కంబ్యాక్ ఇస్తుంది ఈసారి. నిజంగా చెప్తున్నా హిట్ల మీద హిట్లు పడుతున్నాయి వీళ్ళకు. సో సినిమా వచ్చేసి మెడిసిన్స్ పైన ఉంటుంది. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఉంటారు దీంట్లో. మంచు లక్ష్మి వాళ్ళ ఫాదర్ కూడా ఉంటారు, మోహన్ బాబు గారు. సో చాలా బాగా యాక్టింగ్ చేశారు. సో నిజంగా చెప్తున్నా చాలా బాగా నచ్చింది నాకు. సో మీరు కూడా వచ్చి థియేటర్లో చూడండి. అన్న ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఒక సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సినిమా చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏంటి అని సినిమా చూస్తున్నంతసేపు యాక్షన్ సీన్స్ చూసుకొని వస్తాయి. దక్ష సినిమాలో తండ్రి కూతురు అంటే మోహన్ బాబు గారిని మంచి గారిని ఒకే స్క్రీన్ చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. కొన్ని విలేజ్లలో షుగర్కి తిప్పతీగ వాడినట్టు కొన్ని ఆయుర్వేదిక్ మందులు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయని ఈ సినిమాలో తెలిపారు.